హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే మెంతెం కూర పచ్చడి తయారీ విధానం తెలుసుకుందామండి. ఇలా మెంతెం కూరని మొత్తము నీట్గా ఆకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇలా నువ్వులు వేయించుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక అదే బౌల్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 15 వేస్తున్నాను. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న మెంతం కూర వేసుకోండి. ఇలా మనం పక్కన పెట్టుకున్నాం కదా మెంతం కూర, అదంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటా వేసుకోవాలి. ఇలా టమాటా వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మొత్తం మగ్గాలండి. ఇలా మొత్తం మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతం కూర పచ్చడి సూపర్ టేస్టీతో రెడీ అయిపోతుంది. మీ ఇష్టం, పోపు పెట్టుకోవచ్చు, లేకున్నా పర్లేదండి. నేనైతే పోపు అయితే పెట్టట్లేదు. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.